బ్రెడ్ ప్యాకెట్ మిగిలిపోయింది, ఏం చేద్దామంటారు? బ్రెడ్ హల్వా చేయి. నో, బ్రెడ్ ఆమ్లెట్ చేయి. మీ వదిన చెప్పింది చేస్తావా, నేను చెప్పింది చేస్తావా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఓవర్ మా వదిన చెప్పిందే చేస్తాను. ఎలా? అంతే కదండి, మరి కోడి ముఖ్యమా గుడ్డు ముఖ్యమా అంటే నాకైతే కోడి కంటే గుడ్డే ముఖ్యమని చెప్తాను. అసలే మా వదిన చాలా తక్కువగా మాట్లాడుతుంది. అడిగినదే చిన్న కోరిక కాబట్టి ఇంకా టక్ టక్ స్టార్ట్ చేసేసాను. బ్రెడ్ కి ఉండే 4 సైడ్స్ లేయర్స్ అయితే తీసేసాను. ఈచ్ బ్రెడ్ ని 4 స్లైసెస్ గా డివైడ్ చేసుకున్నాను. ఇంకా నెయ్యి ఒక పాన్ మీద రాసి మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక బౌల్ లో షుగర్ వేసి అందులో వాటర్ వేసి మొత్తం తిప్పేసుకుంటున్నాను. ఇది మీకు కాదులేండి, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళందరి కోసం చంపేస్తానని చెప్తాను. పాజిటివ్ గా ఆలోచించరా అంటే మీ బుర్రలో తనేదో చేసేస్తుంది వీడేదో చేసేస్తున్నాడని ఫుల్ గా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ఫస్ట్ మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మా వాడు మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ అడిగి ఇప్పుడు దీంట్లో వేలు పెట్టేస్తున్నాడు. అందుకేరా ఆడవాళ్ళు చెప్పిన మాటలు వినాలి అని చెప్పేది. మా వదినకి మాత్రం నెయ్యి స్మెల్ గుమాయిస్తుంది. ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళ చేయి కాలదా అని డౌట్ వస్తుంది కదా, చేసి చేసి మాకు అలవాటు అయిపోయి ఉంటుందండి బాబు. అందుకే చెప్తూ ఉంటాం ఈక్వల్ గా అన్ని పనులు షేర్ చేసుకోవాలి. వింటారా? వినరు కదా, అందుకనే ఇలా చేతులు కాల్చుకుంటూ. షుగర్ ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది దత్తా. మీరు కావాలంటే యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. షుగర్ సిరప్ లో మంచిగా మిల్క్ తో పాటుగా బ్రెడ్ ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు పైన టాపింగ్ గా నెయ్యిలో వేపుకున్న జీడిపప్పుల్ని వేసుకుంటున్నాను. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మా కార్తిక్ అండ్ సాత్విక్ టేస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు టేస్ట్ చేసి ఆ రుచి చెప్పబోతున్నారు. అడిగింది నా బంగారు తల్లి మా వదిన కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పబోతున్నారు. మరి ముందే ఒప్పుకోవచ్చుగా, ఇప్పుడు లాక్కొని వెళ్ళిపోతే ముందేమో వద్దంటారు, ఇప్పుడేమో ఖాళీ చేస్తూ ఉంటారు. బాయ్ గాయ్.